హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా పత్వాడ. సో ఈరోజు మనం వచ్చాము రామా టాకీస్ థియేటర్ పక్కన ఉన్న గో ఇటాలియా అనే రెస్టారెంట్కి. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఆ ఫుడ్ టేస్ట్ చేసి నేను మీకు చెప్తాను, దాని రివ్యూ ఇస్తాను, దాని రేటింగ్ ఇస్తాను. మీరు కంపల్సరీగా ఈ రెస్టారెంట్ని విజిట్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది గో ఇటాలియా వాళ్ళ కొత్త మెన్యూ. ఇప్పుడు ఇందులోంచి సమ్ న్యూ డిషెస్ యాడ్ చేశారనమాట. నేను ఏం డిషెస్ అనేది మీకు ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఇప్పుడు ఆర్డర్ చేసింది క్రమ్ చికెన్. సో అది ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. సో ఇలాగా క్రిస్పీగా వస్తుంది పైన కోట్ అంతా. అండ్ వీళ్ళు దీంతో పాటు టొమాటో సాస్ అనేది ఇస్తారు. చూసారుగా, ఇలా వస్తుంది మనకి క్రమ్ చికెన్. పైనంతా క్రిస్పీగా ఉంది అండ్ లోపల ఏమొచ్చి చాలా సాఫ్ట్గా వచ్చింది. అండ్ టేస్ట్ ఏమొచ్చి అంత స్పైసీగా లేదు, మైల్డ్ స్పైసీగా ఉంటుంది, లైట్గా సాల్టీగా అలా. అంటే మీకు ఇది తింటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టేస్ట్ అనేది తెలుస్తుంది. సో నా ఫస్ట్ డిష్ క్రమ్ చికెన్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు నేను నెక్స్ట్ టేస్ట్ చేయబోతున్న డిష్ పన్నీర్ కెసడియా. దిస్ ఈజ్ అవర్ సెకండ్ డిష్, పన్నీర్ కెసడియా. మనకి ఇలా వస్తుంది, లైక్ చూసారు కదా, ఇలా పీసెస్ లాగా వస్తుంది, 4 పీసెస్. అండ్ లోపల ఏమొచ్చి స్టఫ్ చేస్తారు పన్నీర్ అండ్ సమ్ వెజీస్. అండ్ పైన ఇలాగా సాస్ వేశారు. సో ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇది చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ లోపల మీరు చూస్తే పన్నీర్ క్యూబ్స్, తర్వాత చీజ్ అండ్ వెజ్జీస్ కూడా వేశారు. ఈ వెజ్జీస్ మనకి క్రంచీగా ఉంది. అంటే దాన్ని బట్టి మనకే తెలుస్తుంది ఇది ఫ్రెష్ వెజ్జీస్. ఇది లైట్గా స్పైసీగా ఉంది. ఎవరికైతే స్పైసీ డిషెస్ అనేది ఇష్టమో మీరు ఈ డిష్ని చూస్ చేసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ ఆర్డర్ చేసిన ఐటమ్ ఏమో చికెన్ సిజిలర్స్ విత్ గార్లిక్ సాస్. సో వాళ్ళు ఆ డిష్ అనేది ఒక డిఫరెంట్ వేలోని ప్రెజెంటేషన్ చేస్తారు. అది ఏంటో అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చూసారు కదా ఇది ఎలాగా వస్తుందో, ఫుల్ స్మోక్ అంతా వస్తుంది. ఇది మనకి చికెన్ సిజ్లర్ విత్ గార్లిక్ సాస్. ఇలా స్మోక్ అనేది మనకి వస్తుంది. సో మనకి ఇందులోని ఏ ఐటమ్స్ అయితే వస్తున్నాయంటే ఫ్రెంచ్ ఫ్రైస్, దీనిపైన చికెన్ 2 పీసెస్ చికెన్ వస్తుంది. ఆ చికెన్ అనేది సాస్లోని డిప్ చేసిన చికెన్ అండ్ ఫ్రైడ్ రైస్. అండ్ కిందనేమొచ్చి క్యాబేజ్ అనేది పెట్టారు. ఇది లైట్గా స్పైసీగా ఉంది. అండ్ ఈ చికెన్ ఏమొచ్చి సాఫ్ట్గా ఉంది. దాంతోపాటు దీనిపైన గార్లిక్ సాస్ వేయడం వల్ల ఇది చికెన్ పీస్ స్పైసీగా అనిపిస్తుంది మీకు. అండ్ ఫ్రైడ్ రైస్లోని మనకి చాలా వెజీస్ వేశారు, లైక్ స్వీట్ కార్న్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్, అలా చాలా వెజెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు వీళ్ళు మనకి ఇలాగ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇస్తున్నారు. అండ్ మనం కావాలంటే దీంతోపాటు స్పెషల్గా గార్లిక్ సాస్ డిప్ అనేది కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఈ చికెన్ సిజ్లర్ ఏదైతే ఉందో ఇది టోటల్ ఒక 1 ఫుల్ మీల్ అనాలి, ఒక పర్సన్కి ఫుల్గా సరిపోతుంది.
సో ఇప్పుడు సిజిలర్ రివ్యూ చూసారు కదా, అండ్ మా 4th డిష్ ఏమొచ్చి పాస్తా విత్ పింక్ సాస్. అది ఎలా ఉంటుంది అన్నది నేను మీకు చూపిస్తాను. దీని టేస్ట్ చాలా చీజీ ఫ్లేవర్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది పింక్ సాస్ అని ఎందుకు నేమ్ వచ్చిందంటే టొమాటో సాస్ అండ్ దాంతోపాటు వైట్ సాస్ ఈ రెండు మిక్స్ చేయడం వల్ల ఇది పింక్ కలర్గా ఉంటుంది. దానివల్ల ఇది పింక్ సాస్ అంటారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు చీజ్ లవర్స్ అయితే ఈ డిష్ మీకు నిజంగా నచ్చుతుంది. మొత్తం చీజీ ఫ్లేవర్గా ఉంది అండ్ పైన కూడాను మీకు మొజరెల్లా చీజ్ వేశారు, దానివల్ల మీకు నచ్చుతుంది. అండ్ పైన హర్బ్స్ కూడా వేశారు సీజనింగ్లోని. సో దిస్ ఈస్ ఫర్ చీజ్ లవర్స్. ఈ బ్రెడ్ బాల్ ఏదైతే ఇచ్చారో ఇది క్రంచీగా ఉంది, గ్రిల్డ్ బ్రెడ్ చూసారుగా. సో చూసారు కదా, ఇది మన సిజిలింగ్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. మీరు ఇందులో చూసారు ఎలా సిజిల్ అవుతుందో. ఐస్ క్రీమ్ కూడా పడిపోయింది, ఇట్స్ ఓకే. ఇలా సిజిల్ అవుతుంది అనమాట. హాట్ బ్రౌనీ ఉంటుంది అండ్ పైన కూల్ ఐస్ క్రీమ్ పెట్టడం వల్ల ఐస్ క్రీమ్ అలా బర్న్ అయ్యి మొత్తం అంతా కిందనొచ్చి అది అలా సిజిల్ అవుతూ ఉంటుంది. చాలా బాగుంది. మస్ట్ ట్రై డెజర్ట్ ఫ్రమ్ గో ఇటాలియా అని చెప్పాలి. ఎక్కువ చాక్లెటీ ఫ్లేవర్ ఉండదు. అలాగే పైన మనకి ఐస్ క్రీమ్ వెనీలా ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి. సో మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్తోని బ్రౌనీ మీరు టేస్ట్ చేయొచ్చు. So that's it for today. I hope you like this video. I recommend you please come and visit this restaurant. You will enjoy this food. So if you like my video, please like, comment, share and subscribe to my channel. Thank you.